అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాగభూషణం గాజోజు గారికి, మా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్న నల్లిమల భాస్కర్ గారికి, కూకట్ల తిరుపతి గారికి, ఎర్రోజు వెంకటేశ్వర్లు గారికి, అంజన్ కుమార్ మేరుగు గారికి, వెంకటేశ్వర్లు బూర్ల గారికి, వెన్నెల సాహితి గారికి, మా సాయికృష్ణ గారికి, నా చిరకాల మిత్రుడు, ఉదయం సహచరుడు, మంచి జర్నలిస్టు, మంచి వ్యక్తి, మొలక పత్రిక సంపాదకుడు, బాల సాహిత్య ప్రేమికుడు మా వేదాంతం సూర్య గారికి నమస్కారం. మీ అందరితో కలిసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువుగారు, నేను వారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు సికేఎం కళాశాలలో నేను చదివాను, మా జయశంకర్ గారు. అటువంటి మహా వ్యక్తి జయశంకర్ గారి జయంతి రోజున వారికి నివాళులు అర్పించేందుకు నాకు ఒక మంచి వేదికను, అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ రచయితల వేదికకి నేను కృతజ్ఞుడిగా ఉంటున్నాను. ఇవాళ మనము జయశంకర్ గురించి మాట్లాడుకోవడానికి సరైన సందర్భం. తెలంగాణ కోసం ఆయన జరిపిన పోరాటం, సమాచార పోరాటం, విజ్ఞాన పోరాటం, చైతన్య పోరాటం, తెలంగాణ ఎందుకు ఇవ్వాలి అనే సమర్థన చేసే అనేక గణాంకాలను, చరిత్రను, చారిత్రక సంఘటనలను, ఒప్పందాల ఉల్లంఘనలను, దోపిడీలను, దుర్మార్గాలను, అణచివేతను, తర్వాత ఇక్కడి నుంచి నీళ్లను, నిధులను, ఉద్యోగాలను మళ్లించే అన్ని రకాల అంశాలను స్పృశిస్తూ ఆయన రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలు, చేసిన బోధలు నాయకులను స్ఫూర్తిపరిచే విధంగా, ఉత్తేజితులను చేసే విధంగా, విజ్ఞానవంతులను చేసే విధంగా, ఎక్కడైనా సరే తెలంగాణకి ఏమన్యాయం జరిగింది అంటే చెప్పడానికి సంసిద్ధులైన ఒక ఉత్తమమైన వక్తలుగా తీర్చిదిద్దడానికి భాష ఉంటుంది, చెప్పే ధైర్యం ఉంటుంది. కానీ చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన సమయంలో ధైర్యంగా చెప్పడానికి విషయం కూడా ఉండాలి కదా. ఆ విషయాన్ని ఆయన అంటే ధనుస్సు ఉంటుంది, బాణాలు ఉంటాయి, యుద్ధ సన్నివేశం ఉంటుంది, రథంలో యుద్ధం చేయడానికి రథికుడు సిద్ధంగా ఉంటాడు. కానీ ఆయనకి అస్త్రాలు తెలిసి ఉండాలి కదా, శాస్త్రాలు తెలిసి ఉండాలి కదా, అస్త్రశస్త్రాలు చేతిలో ఉండాలి కదా, ఎప్పుడు ఏ అస్త్రం ఉపయోగించాలో తెలియాలి కదా. అటువంటి శాస్త్ర సంబంధమైన అస్త్రశస్త్రాలను తెలంగాణ పోరాటానికి అక్షయ తుణీరం లాంటి అక్షరాలను, అంకెలను సమకూర్చిన ఒక మేధావి, ఒక విజ్ఞాన ఖని, ఒక మార్గదర్శకుడు జయశంకర్. ఆ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్కి ఈ సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. నాకు ఒకందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక లెక్చరర్, ఆయన ఏమిటి, జయశంకర్ గారి ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఏమిటి? ఒక మామూలు మనిషిగా పుట్టినాడు, ఒక మామూలు ఉపాధ్యాయుడిగా పెరిగినాడు, మామూలు అధ్యాపకుడిగా ఎదిగినాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ అయిన వైస్ ఛాన్సలర్ అయి తెలంగాణ గురించి తపన పడినందుకు తెలంగాణ జాతిపితగా మిగిలినాడు. అటువంటి ఉత్తమమైన, సామాన్యమైన వ్యక్తి, ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వ్యక్తి. ఆయన తెలంగాణ పోరాటానికి కావలసిన సామగ్రిని, పోరాట సామగ్రిని సమకూర్చినవాడు. అది గొప్ప విషయం. ఏ విధంగా మనకు తెలంగాణ వస్తుంది, అసలు ఇది వస్తుందా రాదా, వచ్చే అవకాశం ఉందా? 1969లో వచ్చిన ఉద్ధృతమైన తెలంగాణ ఉద్యమం, 14 స్థానాల్లో 11 లోకసభ స్థానాలను గెలిపించిన ఉద్ధృతమైన ఉద్యమం. అటువంటి ఉద్యమము తెలంగాణ ఇవ్వకుండానే ఆగిపోతే, ఆ ఉద్యమ నాయకులందరూ తమ తమ పదవుల్లో ఇరుక్కుని పోయి ఉద్యమం గురించి మర్చిపోతే, తెలంగాణ ప్రజలు కూడా నిరాశ చెంది ఇక ఇది మన చేతిలో లేదు, మనకు రాదు, మనం వీళ్ళని జయించలేము అనే ఒక నిరాశ, నిస్పృహల వాతావరణంలో ఉన్నప్పుడు నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా నిరంతరం శ్రమిస్తూ ఎవరో ఒకరు దొరకకపోతారా, ఎవరో ఒకరికి నేను చెప్పకపోతానా, ఆ ఎవరో ఒకరు ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడపకపోతారా అనే ఒక ఆశ, ఎక్కడో మిణుకుమంటున్న చిన్నారి ఆశ, చిన్న దీపపు ఆశ పెట్టుకొని ఆయన ముందుకు వెళ్ళి వెంటబడి ఈ నాయకులకి, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారికి మొత్తం తెలంగాణకు సంబంధించిన పోరాట సామగ్రిని అందించి ఆయనను ఒక ధనుస్సుగా వాడి, చంద్రశేఖరరావు ఒక ధనుస్సు, ఆ ధనుస్సు ఆధారంగా అస్త్రశస్త్రాలను ప్రయోగించిన గురువు మన ద్రోణాచార్యుడు, మన జయశంకర్. ఆ విధంగా ఇవాళ తెలంగాణ మనకు సాకారమైంది.
మనం ఇవాళ తెలంగాణ జిల్లాలో ఒక జిల్లాకు జయశంకర్ పేరు ఉండడం నాకు చాలా సంతోషకరం. అట్లాగే ఆయన విగ్రహాలు అక్కడ కనిపించడం కూడా నాకు చాలా సంతోషం. అటువంటి వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోదగిన వ్యక్తులు. మిగతా వాళ్ళందరూ ఉంటారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు అవుతారు, గవర్నర్లు అవుతారు. కానీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని? వారు చేసే పనుల వల్ల గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే ఈయన తెలంగాణ గురించి మన జయశంకర్ గారు చేసిన గొప్ప సేవ, ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్. అది ఒక చరిత్ర, ఇది రాజ్యాంగ చరిత్ర. నన్ను అడిగితే మైనారిటీలో ఉన్న ప్రజలు అంటే కేవలం 10 జిల్లాల ప్రజలు, ఆ 10 జిల్లాలలో కూడా చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆ 10 జిల్లాలో 2 జిల్లాలు మన చేతిలో లేనప్పటికీ 8.5 జిల్లాల ప్రజలు ఏకమై మొత్తం 130 కోట్ల భారతదేశ ప్రజలకి తమ గొంతు వినిపించి ఆ 130 కోట్ల మందిని కన్విన్స్ చేసి ఒప్పించి భారత పార్లమెంట్లో ఆ ధ్వని ప్రతిధ్వనింపజేసి ఆ తర్వాత అది ఒక బిల్లుగా అది మారి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుగా మారి 2014లో ఒక చట్టమై మన తెలంగాణ ఏర్పడడం అనేది ఆర్టికల్ 3 భారత రాజ్యాంగము ఆర్టికల్ 3 వల్ల ఇది సాధ్యమైంది. ఆర్టికల్ 3ని సృష్టించిన అంబేద్కర్కి ధన్యవాదాలు. ఆ ఆర్టికల్ 3ని వాడుకునే అవకాశం కల్పించిన జయశంకర్కి ధన్యవాదాలు. తెలంగాణ రావడానికి జయశంకర్ ఎంత ప్రధానమో, ఆ జయశంకర్ పోరాటానికి భూమిక అయిన ఆర్టికల్ 3 కూడా అంతే ప్రధానము. ఆర్టికల్ 3ని జయశంకర్ మన అంబేద్కర్ గారు అద్భుతంగా డిఫెండ్ చేశారు. ఆ ఆర్టికల్ 3 పైన అటాక్ చేశారు. ఏమన్నారంటే, నువ్వు ఆ సంబంధిత శాసనసభ అనుమతి లేకుండా, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ ఒప్పుకోకుండా ఆ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని ఎట్లా తయారు చేస్తారు? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఫెడరలిజానికి వ్యతిరేకమని అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు వస్తే వాటన్నిటికీ సమాధానం చెప్పాడు ఆయన. ఏమని సమాధానం చెప్పాడు? శాశ్వతంగా నెంబర్లు లేకపోతే ఒక మైనారిటీ నిరంతరం మైనారిటీగానే ఉండిపోతుంది. నెంబర్లు సంపాదించే వరకు మైనారిటీల గొంతు వినడానికి వీల్లేదా? మైనారిటీలకు న్యాయం జరపడానికి వీల్లేదా అని ఆయన గొంతెత్తి అడిగారు. అడిగి ఏం చేశారంటే, ఒకవేళ ఆ మైనారిటీలకు అన్యాయం జరిగిందని తమ సొంత రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఒప్పుకోకపోయినప్పటికీ దేశంలో ఉన్న మెజారిటీ ఒప్పుకుంటే వారి కోరిక ఎందుకు తీర్చకూడదు? మొత్తం రాష్ట్రాలు ఒప్పుకుంటే, ఒక ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోకపోయినంత మాత్రాన, 13 జిల్లాలు ఒప్పుకోకపోయినంత మాత్రాన మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పుకుంటే, రాష్ట్రాల ప్రతినిధులు ఒప్పుకుంటే, పార్టీలు ఒప్పుకుంటే ఎందుకు ఇవ్వకూడదు తెలంగాణ? ఎందుకు ఒక రాష్ట్రం ఏర్పడకూడదు అనే ఒక ప్రాతిపదిక, సైద్ధాంతిక ప్రాతిపదిక, ఒక రాజ్యాంగ ప్రాతిపదిక, ఒక సంవిధానపు పునాది ఆర్టికల్ 3లో ఉంది. అధికరణం 3 అనే ఒక గొప్ప నియమాన్ని ఊహించిన మేధావి అంబేద్కర్కి నేను ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాను. అట్లాగే ఆ ఆర్టికల్ 3లో ఉన్న స్ఫూర్తిని వెలికి తీసి దాని ఆచరణలో పెట్టి తెలంగాణ అనే ఒక కేసుకి, తెలంగాణ అనే ఒక సందర్భానికి, తెలంగాణ అనే ఒక దశాబ్దాల అవసరానికి వాడుకుని దానికి సంబంధించి ఒక పోరాటాన్ని, ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ఒక వ్యక్తి జయశంకర్. కనుక జయశంకర్ యొక్క గొప్పతనాన్ని మనము ఎంతగా మనము మననం చేసుకున్నా అది తక్కువే అవుతుందని నా అభిప్రాయం. జయశంకర్ గారితో నాకు చాలా వ్యక్తిగతమైన పరిచయం ఉంది. నిజానికి నేను చాలా చిన్నవాడిని జయశంకర్ ముందు. నేను జయశంకర్ నా మిత్రుడు అని నేను అనలేదు. జయశంకర్ నా గురువు అనే అంటాను. జయశంకర్ గారు మా నాన్నకి మిత్రుడు. ఎంఎస్ ఆచార్య జనధర్మ పత్రిక సంపాదకుడు మా నాన్నకి మిత్రుడు. 1956లో వచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం, దాని కాలపరిమితి తెలుసా మీకు? 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలు అంటే ఎప్పుడండి? 1961కి అయిపోతుంది. 1961లో తెలంగాణకు అన్యాయం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు. అందులో ఉన్న ప్రతి ఘట్టం, ప్రతి షరతు ఉల్లంఘనకు గురైంది అని మొట్టమొదట వ్యాసం రాసిన వ్యక్తి ఎంఎస్ ఆచార్య. మా నాన్నగారు జనధర్మ పత్రికలో మొట్టమొదట వచ్చింది. ఈ ఒప్పందపు గడువు 1961లో తీరిపోబోతున్నది, అంటే ఒక ఏడాదిలో తీరిపోబోతున్నది అని 1960లో జనధర్మలో ఆయన రాశారు. రాసి ఏమన్నారంటే, ఈ ఒప్పందాన్ని కొనసాగింపజేయండి, లేదా
ఈ షరతులను అమలు చేయడానికి ఇంకేదైనా కార్యక్రమం అన్నా చేపట్టండి, లేదా ఈ రెండు కాకపోతే నా తెలంగాణ నాకు కావాలని ఉద్యమమైనా చేయండి అని సంపాదకీయం రాసిన తొలి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం తొలి సంపాదకీయం రాసిన మహానుభావుడు మా నాన్న ఎంఎస్ ఆచార్య. మా నాన్న అని చెప్పట్లేదు, ఎంఎస్ ఆచార్య అని చెప్తున్నాను. అప్పట్లో తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చే ఆంధ్రభూమి, వరంగల్ నుంచి వచ్చే జనధర్మ తప్ప మిగతావన్నీ ఆంధ్రపత్రికలే, ఆంధ్రపుత్రికలే. వాళ్ళు తెలంగాణ విషయం గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. కనీసం తెలంగాణలో ఎర్త్ షేకింగ్ అంటే సంచలనమైన చలనం కలిగినా కానీ దాని గురించి వార్త కూడా వచ్చేది కాదు. అప్పుడు అన్ని పత్రికలు విజయవాడ నుంచి పబ్లిష్ అయ్యేవి, కొన్ని పత్రికలు మద్రాసు నుంచి వచ్చేవి. ఆంధ్రపత్రిక మద్రాసు నుంచి వస్తే మిగతా పత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. హైదరాబాద్లో ఒక్క పత్రిక హెడ్ క్వార్టర్ కూడా లేదు, ఒకే ఒక పత్రిక ఆంధ్రభూమి ఉండేది. మన వరంగల్లో జనధర్మ పత్రిక మొత్తం తెలంగాణకి కలిపి ఉండేది. హైదరాబాద్లో గోల్కొండ పత్రిక ఉండేది అప్పుడప్పుడు, అది దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా విస్తృతంగా ఉండేది. అయితే తెలంగాణ గురించి ఇట్లా వ్యాస పరంపర మొదలుపెట్టిన జనధర్మలో ఆ వ్యాస పరంపరను కొనసాగించిన వ్యక్తి జయశంకర్. అద్భుతం. ఆ జయశంకర్ తెలంగాణ గురించి, ఉపాధ్యాయుల సంఘం గురించి, ఉపాధ్యాయుల సమస్యల గురించి అనేక వ్యాసాలు జనధర్మలో ఉన్నాయి. నేను ఇప్పుడు జనధర్మ పత్రిక యొక్క ప్రతి పేజీని డిజిటైజ్ చేసి జనధర్మ.comలో భద్రపరిచాను. ఎవరైనా ఆ జనధర్మ.comలోకి యాక్సెస్ చేసి తెలంగాణ రచయితల వేదికకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా జయశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు విగ్రహాలు పెట్టించండి, ఇంకేమైనా చేయించండి, మీ ఇష్టం, నేను దానికి అడ్డురాను. కానీ జనధర్మలో జయశంకర్ రాసిన తెలంగాణ వ్యాసాలు, ఉపాధ్యాయ సమస్యల వ్యాసాలు సంకలనం చేసి, నేను కావాలంటే నేను కూడా సంకలనం చేయడానికి ప్రయత్నం చేస్తాను, అవి చేసి దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించండి. పుస్తకాలు విగ్రహాల కన్నా శాశ్వతంగా ఉంటాయి. పుస్తకాలు రచనలే శాశ్వతం, విగ్రహాలు, ప్రదేశాలు, భవనాలు శాశ్వతం కాదు. ఇవాళ రాముడు మనకు గుర్తున్నాడంటే వాల్మీకి రాసిన రామాయణం వల్ల గుర్తున్నాడు. అయోధ్యలో ఉన్న భవనం వల్ల గుర్తులేడు. అయోధ్యలో భవనం అప్పటిదా ఇప్పటిదా నాకు తెలియదు, మీకు తెలియదు, నేను చెప్పలేను, మీరు చెప్పలేను. కానీ రాముడు అనేవాడు ఉన్నాడా? రాముడు అనేవాడికి ఒక చరిత్ర ఉందా? రాముడి లక్షణాలు ఉన్నాయా అని నువ్వు తెలుసుకోవాలంటే రామాయణం చదవాల్సిందే కదా. సో పుస్తకం ఇవాళ పివి నరసింహరావుని మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకు? ప్రధానమంత్రిగా కాదు, ప్రధానమంత్రులు ఎంతోమంది వచ్చిపోయినారు ఈ దేశానికి. పివి నరసింహరావు ఒక రచయితగా గుర్తుంటాడు, ఒక సంస్కర్తగా గుర్తుంటాడు. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా కన్నా డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసిన ఒక రచయితగా గుర్తుండిపోతాడు. గాంధీ ఆయన రాసిన అనేక పుస్తకాలు, అది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రుత్తో అద్భుతమైన ఆత్మకథా రచయితగా గుర్తుండిపోతాడు ప్రపంచానికి. సో పుస్తకాలు మనిషిని శాశ్వతం చేస్తాయి, పదవులు కాదు. కనుక జయశంకర్ వ్యాసాలు పుస్తకాలుగా మలిచి, ఆయన ఉన్నప్పుడు కొన్ని వచ్చే ఉంటాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన పుస్తకాలన్నీ రావడానికి జయశంకర్ విజ్ఞాన వేదిక, జయశంకర్ నాలెడ్జ్ సెంటర్, జయశంకర్ పరిశోధనా కేంద్రాలు, తెలంగాణ రచయితల వేదిక యొక్క బాధ్యత ఇది అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఆ పని చేయండి. ఇక నేను జయశంకర్ గురితో నాకున్న ప్రత్యేక ఆనందం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు మా నాన్నగారు మా ఇంటి దగ్గరే ప్రెస్ పెట్టాడు. అంటే ప్రెస్ ఇల్లు ఉన్న చోటికి మేము మారాం. అక్కడ ప్రెస్ బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ అని ఉండేది, అందులో జనధర్మ వారపత్రిక ముద్రింపబడేది. అయితే నేను 10వ తరగతి అప్పుడే పాస్ అయ్యి ఉన్నాను. నాకు చాలా ప్రింటింగ్ ప్రెస్ అంటే ఆసక్తి కలిగింది. ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా ఉండి అందమైన అక్షరాలు ముద్రిస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగేది నాకు. అరే ఈ అక్షరాలు ఇట్లా ఉంటాయా, ఈ రాత ఇలా వాక్యాలు ఇట్లా నిర్మిస్తారా అని ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు నేను ఇవన్నీ నేర్చుకోవడంలో ఏమైంది, చదువు మీద కాస్త ధ్యాస తగ్గింది. చదువు మీద ధ్యాస తగ్గి నాకు సరైన మార్కులు రాలేదు. నిజానికి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కూడా అయినా, ఇంగ్లీష్లో ఫెయిల్ కూడా అయినా. అయితే మళ్ళీ నేను పరీక్ష రాసి పాస్ అయినప్పటికీ దాంట్లో ఏమైందంటే నాకు ఒక సీటు సంపాదించుకునేంత మెరిట్ అందులో లేకుండా పోయింది. అప్పుడు నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో, మా బంధువులు మా అన్నయ్య అందరూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నారు. నేను అందులో నాకు మెరిట్లో నాకు సీట్ రాలేదు. అప్పుడు నేను సీకేఎం కాలేజీలో సీట్ కోసం ప్రయత్నించాను. అప్పట్లో చాలా తక్కువ ప్రైవేట్ కాలేజీలు ఉండేవి. ఒకే ఒక్క చాలా పకడ్బందీగా ఉండే సమర్థవంతమైన సమగ్రమైన కళాశాల సీకేఎం సిందాకాంతయ్య మెమోరియల్ కళాశాల. ఆ కళాశాలలో నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్పుడు పేరువారి జగన్నాథం గారు మీకు తెలుసు, తెలంగాణలో వ్యంగ్య కవి, గొప్ప కవి, చేతనావర్త కవుల్లో ఒకడు అయిన
పేర్వారం జగన్నాథం గారి ప్రిన్సిపాల్ అక్కడ ఉండే, ఆయన తెలుగు లెక్చరర్ అయితే ప్రిన్సిపాల్గా వచ్చారు అక్కడికి. వారికి నేను సీట్ ఇవ్వమని అడిగాను, మా నాన్నగారు అడిగారు, నేను అడిగాను. అడిగితే నేను అక్కడ వాళ్ళకి సంబంధించిన మెరిట్లో నాకు సీట్ వచ్చే అవకాశం ఉండి నాకు సీట్ ఇచ్చారు వారు. ఇచ్చిన తర్వాత వారి తర్వాత అంజయ్ గారు ప్రిన్సిపాల్గా వచ్చారు. అంజయ్ గారు చాలా మంచి ఉత్తముడు, ఆయన జనగామ నుంచి ఆయన వచ్చారు, ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. అప్పుడు నేను సీకేఎం కళాశాల విద్యార్థి సంచిక తెలుసు కదా మీకు, విద్యార్థి సంపాదకులుగా చైతన్య అనే ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్కి నేను ఎడిటర్గా ఉండేవాడిని. ఎడిటర్గా ఎట్లా ఉన్నానంటే, అది ఎవరో నాకు దాయాదత్తంగా ఇచ్చిన బహుమానం కాదు, ఒక పోటీ జరిగేది, వ్యాసరచన పోటీ జరిగేది. ఆ వ్యాసరచన పోటీలో అప్పటికే లింగమూర్తి అనే వ్యక్తి 2 సార్లు గెలిచి 3వ సంవత్సరంలో ఉన్నాడు, ఆయన BAలో, ఆయన సంపాదకుడుగా ఉన్నాడు. అయితే మళ్ళీ ప్రతి సంవత్సరం ఎడిటర్ పదవికి వ్యాసరచన పోటీ జరిగేది. ఆ రచన పోటీలో నేను పాల్గొంటే అందరూ అన్నారు, ఏ పిచ్చా నీకు, లింగమూర్తి ఉండగా నువ్వు గెలుస్తావా, లింగమూర్తి చాలా మేధావి, గొప్ప రచయిత, నువ్వు గెలవవు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు రాయకు అన్నారు. అంటే అవునా అన్నాను నేను. అయినా నేను వెనకాడలే, ఎందుకంటే చూద్దాం, వ్యాసం రాస్తే పోయేదేమో, ఒక వ్యాసం రాస్తాం, గెలిస్తే గెలుస్తాం, నిలిస్తే నిలుస్తాం, లేకపోతే ఎక్కడ ఓడిపోయామో మన స్థాయి ఉంటో తెలుస్తుంది అని అనుకుని రాశాను. ఆ వ్యాసానికి మొదటి ప్రైజ్ వచ్చింది. లింగమూర్తి ఓడిపోయాడు, శ్రీధర్ దానికి ఎడిటర్ అయ్యాడు, చైతన్య ఎడిటర్ అయ్యాడు, చైతన్య అనే మ్యాగజైన్కి. ఏమో మనకు రాబోయే కాలపు అక్షర పోరాటానికి అది మొదటి ఘట్టమేమో మనకు తెలియదు. సరే, ఆ విధంగా నేను చైతన్య ఎడిటర్ అయిన తర్వాత అప్పుడు వరవరరావు గారు మా గురువు గారు అక్కడ చైతన్య మన సీకేఎం కళాశాలలో. ఇప్పుడు వరవరరావు గారు జైల్లో ఉన్నారు, చాలా బాధ కలుగుతుంది తలుచుకుంటే. జయశంకర్ ఉంటే వరవరరావు గారి విడుదల కోసం చంద్రశేఖరరావు మీద ఒత్తిడి చేసి ఉండేవారు. జయశంకర్ ఉంటే చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ ప్రజాకవి, తెలంగాణలో ఒక విప్లవ కవి, మంచి అధ్యాపకుడు, మంచి మిత్రుడు, మంచి మానవతావాది అయిన ఒక పాత్రికేయుడైన వరవరరావు గారి విడుదలకి జయశంకర్ ఈ విధంగా మౌనంగా ఉండేవాడు కాదు. అయితే జయశంకర్ ప్రిన్సిపాల్గా వచ్చారు ఆ సీకేఎం కళాశాలకి. ఆ కళాశాలలో వరవరరావు గురువుగా ఉండేవారు. అప్పట్లో ఎమర్జెన్సీ వచ్చింది 74-75 కాలం. ఎమర్జెన్సీలో వరవరరావు గారిని నిర్బంధిస్తే ఆయన ఉద్యోగం పీకవద్దా అని మల్లగుల్లాలు పడుతూ ఉంటే, ఆయనపైకి పెట్టిన ఆరోపణలు నిజమని రుజువు అయ్యేదాకా మీరు ఆయన దోషి అని ఎట్లా నిర్ణయిస్తారు? వరవరరావు తెలంగాణ కవిగా, తెలంగాణ అధ్యాపకుడిగా సీకేఎం కళాశాలలో పనిచేస్తున్న ఒక మేధావి. అతను నేరస్తుడు అని ఎవరన్నారు? అరెస్ట్ చేయడం తప్పు, అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు ఉద్యోగం తీసేస్తారా అని వాదించి ఆయన ఉద్యోగానికి భద్రత కలిగించిన ఒకే ఒక మహానుభావుడు జయశంకర్. ఆయనకు ఎంత గొప్పవాడండి జయశంకర్, ఇటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందండి? జయశంకర్ ఆ విధంగా మన వరవరరావు గారి ఉద్యోగ భద్రతకు ఒక సమిధ సమర్పించి ఒక రకంగా ఆయన సహాయపడ్డారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ విప్లవ ప్రభావంలో ఉన్నది సీకేఎం కళాశాల. అప్పుడు మా మ్యాగజైన్లో, చైతన్య కళాశాల మ్యాగజైన్లో ఎమర్జెన్సీకి వ్యతిరేక వ్యాసాలు వచ్చినాయి. ఏమండి, ఎమర్జెన్సీ కాలంలో సెన్సార్షిప్ ఉండేది మీకు తెలుసా? సెన్సార్షిప్, కాలేజీ మ్యాగజైన్ కూడా సెన్సార్షిప్, జనధర్మ పత్రిక కూడా సెన్సార్షిప్ ఉండేది. ఆ సెన్సార్షిప్ కాలంలో నేను చైతన్య పత్రికగా ఎడిటర్గా ఉండి ఎమర్జెన్సీ వ్యతిరేక వ్యాసాలు రాస్తే ఎవరైనా ఊరుకుంటారా? అది పరిస్థితి. అయితే వాళ్ళకి తెలిసింది, మా పత్రిక ప్రింట్ అయిపోయింది, మేము విడుదల కూడా చేసాం. ప్రభుత్వానికి తెలిసింది, ఎవరో చెప్తారు, మన మిత్రులే ఉంటారు కదా చాలామంది, మన మిత్రులంతా చెప్పారు, మోస్తే వాళ్ళు ఎవరి ఈ శ్రీధర్ని అరెస్ట్ చేయండి, ఎవరా ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయండి, ఇటువంటి పిచ్చి రాయటువంటి సెన్సార్షిప్ లేకుండా ఎట్లా ప్రింట్ చేశారు అని వాళ్ళు విరుచుకుపడ్డారు. అప్పటికి అంజయ్ గారు కూడా వెళ్ళిపోయి, అంజయ్ గారు ఇంకా అప్పటికి ఉన్నారు. ఆయన వచ్చి పాపం, ఎందుకులేండి మేము అన్ని మ్యాగజైన్స్ మేము తీసేస్తాము, మీరు వదిలేసేయచ్చు దీన్ని అని అంటే, అన్ని మ్యాగజైన్స్ని, ప్రింట్ అయిన మ్యాగజైన్స్ అన్ని పిల్లల నుంచి మళ్ళీ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ఏం చేశారో తెలియదు, మా దగ్గర నుంచి వసూలు చేశారు, తీసుకుపోయారు. అన్న పేరు అటెండెన్స్ ప్రకారం పిలిచి చైతన్య మ్యాగజైన్ని తీసేసుకున్నాను. తీసుకెళ్ళిన తర్వాత జయశంకర్ గారు ప్రిన్సిపల్గా వచ్చారు. జయశంకర్ ప్రిన్సిపల్గా వచ్చి ఆయన పిలిచి, ఏంటి శ్రీధర్ ఏం జరిగింది అని అడిగితే, ఇట్లా రాశామండి అని, దాని మీద మరి కేసు ఉందో లేదో నాకు తెలియదు, మరి ఆ మ్యాగజైన్ ఏమైందో నాకు తెలియదు అన్నాను. మీకు తర్వాత చెప్తానులే నేను అన్నాడు. ఆ తర్వాత అట్లా ఆ విధంగా మా జీవితం కొనసాగింది. తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నీకు తెలుసా
నీ చైతన్య మ్యాగజైన్ గతి ఏమైందో నీకు తెలుసా అని అడిగారు. నాకెట్టు తెలుస్తుంది సార్, తెలియదు అన్నా. నేను నీకు అప్పుడు చెప్పలేదు, నువ్వు కోపానికి వస్తావని చెప్పలేదు అన్నాడు. ఏమిటి సార్ ఏం జరిగింది అన్న. అన్నీ తీసుకుపోయి తగులబెట్టారయ్యా, ఎమర్జెన్సీ కాలంలో అన్ని కాపీలు తీసుకుపోయి తగలబెట్టారు, బాధ కలిగింది, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అంటే నేను మాత్రం ఏం చేయగలను. అయితే అప్పటికీ నువ్వు అరెస్ట్ కాకుండా నేను అరెస్ట్ కాకుండా నానా తంటాలు పడాల్సి వచ్చింది అన్నాడు. అది వారి గొప్పతనం. ఆ విధంగా మేము మా గురు శిష్య అనుబంధం మాది జయశంకర్తో అప్పుడు మొదలైంది. ఇక అది అట్లే కొనసాగింది. మేము జనధర్మ గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ. ఏమిటంటే జనధర్మలో కూడా నేను వ్యంగ్యరచనలు చేసేవాడిని. 75లోనే వ్యంగ్యరచనలు. అప్పుడే నా వయసు చాలా తక్కువ, ఇంటర్మీడియట్ చదివి అయిపోయి బీఎస్సీలో చేరాను. అప్పుడే వ్యంగ్యరచన రాస్తే అది మా నాన్నగారు చూశారు. చూసిన తర్వాత దాని పేరు నాకు స్వాతంత్రం వచ్చిందని. అది ఆగస్టు 13 సందర్భంలో 1975లో రాసిన కథ. ఆ కథ ఒక తాతగారు స్వాతంత్ర సమయంలో ఉంటారు. ఆయనకు మనమరాలు స్వతంత్రం స్వరాజ్యం అని ఇద్దరు ఉంటారు. స్వతంత్రం అబ్బాయి, స్వరాజ్యం అమ్మాయి. జెండా వందనానికి వెళ్ళి స్వరాజ్యం ఇంటికి వస్తుంది, స్వతంత్రం రాడు ఇంటికి. స్వతంత్రం ఎక్కడో పోలీసు లాకప్లో పడిపోతాడు ఏదో కారణంగా, చిన్న కారణంగా. అది ఒక వ్యంగ్యరచన. ఎక్కడికి పోయినావురా అంటే, నేను ఆ మిఠాయిల కోసం పక్క స్కూల్లో మిఠాయిలు ఇస్తా అంటే పక్క స్కూల్కి పోయినాను, అప్పుడు ఎవరో పట్టుకున్నారు, నన్ను లోపల పెట్టారు అని అంటాడు. ఇది వ్యంగ్యం. అంటే మనకు స్వరాజ్యం వచ్చింది కానీ స్వతంత్రం ఇంకా పూర్తిగా రాలేదు ఇంటికి అని మనం చెప్తూ రాసిన వ్యంగ్యం. ఆ వ్యంగ్య రచన అది మేము ప్రూఫ్ ఇవ్వాలి. ఆ ప్రూఫ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. కలెక్టర్ స్మరజిత్రే అని కలెక్టర్ గారు ఉండేవారు. మరి వారు చూశారో లేదు తెలియదు, వారికి తెలుగు రాదు, వారి హిందీ బెంగాలీ ఆయన. అది వచ్చేసింది, మళ్ళీ సంతకం అయి వచ్చింది మా ప్రెస్కి. అది పత్రికలో ప్రింట్ అయింది, వచ్చిన తర్వాత ఎవరు మన మిత్రులు ఉంటారుగా, మళ్ళీ మన మిత్రుల సంగతి నేను గుర్తు చేయాలి తప్పదు. ఆ మిత్రులు వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పారు, ఇదో శ్రీధర్ అనేవాడు బుడతకీచేవాడు, వాడు రాసినాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని. అయినా ఇప్పుడు ఎంఎస్ ఆచార్య గారు కూడా వేశారు అది, మరి చాలా సీరియస్ కదా, ఎమర్జెన్సీ వ్యతిరేక వ్యాసం, మీరు చర్య తీసుకోవాలి అన్నారు. అంటే కలెక్టర్ గారు నాన్నకు ఫోన్ చేశారు, ఎంఎస్ ఆచార్య గారికి. పీపీ ఫోన్ ఉండేది, అంటే పక్క దుకాణానికి ఫోను. ఈ నాన్నగారు బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఆయన అన్నారు, ఏమండి ఆచార్య గారు, మీరు నాకు తెలుసు, మీ అబ్బాయి కాస్త దుడుకుగా ఉన్నట్టుగా ఉంది, అతను వేడివేడి వ్యంగ్యం వ్యాసం రాశాడు, చెప్పండి, నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇట్లా రాస్తే దయచేసి ఇవి రాకుండా చూసుకోండి, ఎమర్జెన్సీ మీకు తెలుసు కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంది వాతావరణం అని చెప్పాడు. చెప్తే నాన్నగారు అన్నారు, సరేనండి, మీరు సెన్సార్షిప్ అన్నారు, ఇందిరాగాంధీ సెన్సార్షిప్ పెట్టింది, నేను కూడా సెన్సార్షిప్ అనుసరించే వేస్తున్నాను, పత్రికలో మీరు ఆమోదించినవే వేస్తున్నాను, మీరు ఆమోదించి పంపారు కదండి, మరి వారి సంగతి ఏంటని అడిగాడు. నన్ను అరెస్ట్ చేస్తాను, మా అబ్బాయిని అరెస్ట్ చేస్తాను అంటున్నారు, ఈ సెన్సార్ పాస్ చేసిన అధికారిని కూడా అరెస్ట్ చేయాలి కదండి, మొదట ఆయన చేస్తున్నారా అని అడిగాడు. ఆయన అడిగితే, ఆచార్య గారు మీరు ఇలా మాట్లాడితే నేనేం చెప్తాను అని చెప్పి ఆయన పెట్టేసినాడు ఫోను. పెట్టిన తర్వాత నాన్న నా దగ్గరికి వచ్చినారు. వచ్చి నన్ను పక్కన పెట్టేసి మా అమ్మ దగ్గరికి వచ్చినాడు. వచ్చి, చూడు వాడు ఇంత లేడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇప్పుడు బీఎస్సీ చదువుతున్నాడు, వీడికి ఇందిరాగాంధీ గురించి ఎందుకు, ఎమర్జెన్సీ గురించి వీడికి ఎందుకు, ఇష్టం వచ్చినట్టు ఇట్లా విమర్శ చేస్తాడా, చూడు దీనివల్ల నాకు ఎంత కష్టం వచ్చిందో, కలెక్టర్ ఫోన్ చేసి అరెస్ట్ చేస్తానంటున్నాడు, వాడిని అరెస్ట్ చేస్తానంటున్నాడు, ఇప్పుడు నేను ఎట్లా కాపాడుకునేది, వాడికి అసలు బుద్ధి చెప్పు అని మా అమ్మకు చెప్తున్నాడు మా నాన్నగారు. నేను చాటుగా వింటున్నాను. భయం ఉండేది, నాన్న అంటే అమ్మ అంటే భయం, ఏమవుతుందో ఏం తిడతాడో అని భయం ఉండేది. నిజానికి నేను రాసిన వ్యాసం కూడా అటువంటిదే అని నాకు తెలుసు. ఏమిటబ్బా ఏం జరుగుతుంది అని కాస్త జంగుతున్నాను. మా అమ్మ అడిగిందండి, చూడండి కామన్ సెన్స్ యొక్క గొప్పతనం. మా అమ్మ అడిగింది, ఏమండి మరి వాడు పిల్లవాడు కదా, వాడు వ్యాసం రాశాడని అంటున్నారు, కథ రాశాడు అంటున్నారు, వాడు ఎవరికి ఇచ్చాడండి ఆ వ్యాసం రాసి అని అడిగాడు. అడిగితే, ఏముంది నాకే ఇచ్చినాడు అన్నాడు. మరి మీరు చూసి ఆపొచ్చు కదా, మీరు ఎందుకు వేశారు అని అడిగింది మా అమ్మ. అంటే మా నాన్నకి జవాబు లేదు. ఏం చెప్తావు, ఆయన జరిగిన సమస్య గురించి ఆయన చెప్తున్నాడు మా అమ్మకి. అమ్మ ఇట్లా అనేసరికి కలెక్టర్కి మా నాన్న జవాబు ఎట్లా ఇచ్చారో మా అమ్మ మా నాన్నకి ఎట్లా జవాబు ఇచ్చింది. జవాబు ఇచ్చేసరికి, కానీ వాడు చాలా బాగా రాసినాడు, మరి నేను వేయకుండా ఉండలేకపోయాను అన్నాడు నాన్న. చాలా బాగుంది ఆ వ్యాసము, ఒక జర్నలిస్ట్గా నేను ఆ వ్యాసాన్ని వేస్తాను, కానీ ఎమర్జెన్సీ కదా, అది మనం ఆలోచించాలి కదా అని ఆయన పాపం ఆవేదన పడ్డారు. వెళ్తూ బాగానే ఉంది, ఆ వ్యాసం బాగానే రాశాడులే అని వెళ్ళిపోయినాడు. నాకు అది చాలా బాగా రాసిండు అన్నాడు, వ్యాసం చాలా బాగా రాసిండు అంటే నాకు నిజంగా నాకు జీవితంలో నా తొలి కాలపు రచనలకి వచ్చిన గొప్ప సన్మానంగా నేను భావిస్తాను. మా నాన్నగారు ఆ విధంగా దాన్ని మెచ్చుకోవడం అంటే
ఏ విధంగా సెన్సార్షిప్ ఉండింది, ఏ విధంగా జర్నలిజం అక్షరాలు బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో జయశంకర్ ఏ విధంగా వ్యవహరించారు, జనధర్మ ఏ విధంగా వ్యవహరించింది, మరి ఆ తర్వాత తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం జరిగిందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఇంకొకటి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్, ఆయన రాజకీయాల్లోకి రాకముందు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కాకముందు, ఆర్థిక మంత్రి కాకడానికి చాలా ముందు ఒక ఎకనామిక్ ప్రొఫెసర్, ఆయన పంజాబ్లో ఒక ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రవేత్త. ఆ ప్రొఫెసర్లు అంతా ఒక చోట ఒక మీటింగ్లో ఒక సెమినార్లో కలుసుకొని అనార్గనైజ్డ్ సెక్టార్ యొక్క కార్మికులు, అసంఘటిత కార్మికుల సమస్యల గురించి చర్చించారు. అందులో జయశంకర్ గారు మాట్లాడారు. జయశంకర్ అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరు పేపర్ ఒకే సెషన్లో ప్రజెంట్ చేశారు. అయిపోయింది. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినాడు. చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళు ఒక లేబర్ కమిషన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఆయన ఆధ్వర్యంలో. ఆ లేబర్ కమిషన్ చేసినప్పుడు మెంబర్స్ ఎవరు ఉండాలి అని అంటే, మన్మోహన్ సింగ్ ఏమని అంటే, ఒక శంకర్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, శంకర్ అని. ఆ శంకర్ చాలా మంచి పేపర్ ప్రజెంట్ చేసినాడు, నా సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను, ఆయన ఇందులో మెంబర్గా ఉంటే బాగుంటుంది అన్నాడు. అది చాలా పెద్ద పదవి. ఢిల్లీలో ఒక హై పవర్ కమిషన్లో ఒక మెంబర్ అనేది చాలా పెద్ద పదవి. ఆయనకు సరిగ్గా మన జయశంకర్ గారి పూర్తి పేరు జయశంకర్ అని కూడా గుర్తులేదు. శంకర్ అనేది కామన్ నేమ్ మొత్తం నార్త్ ఇండియాలో, కానీ సౌత్ ఇండియాలో మనం జయశంకర్ అని ఉన్నది. ఆయనకు జయశంకర్ అనేది మనకి ఇప్పుడు మనకి ఒక మంత్రి గారు ఉన్నాడు పేరు, ఆయన పేరు జయశంకర్. ఆయన తమిళనాడు, ఆయన అది దక్షిణ దేశం, తమిళనాడు మరి కేరళ తెలియదు. అయితే జయశంకర్ అని ఇక్కడే ఉంటుంది, ఆయనకు గుర్తులేదు. శంకర్ అంటున్నాడు. కనుక్కోండి అంటున్నాడు. ఆయన మీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయట్లేదు, మొత్తం ఈయన దొరకాలి, నాకు ఆయన మెంబర్గా ఉండాలంటున్నాడు. ఇది చూడండి ఎంత విచిత్రం. ఆయన వెతికి ప్రభుత్వం తలుచుకుంటే కొదవ కాదండి, మీరు శంకర్ అంటున్నారు. కానీ హైదరాబాదులో మాకు తెలిసి జయశంకర్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కార్మిక సమస్యల మీద, ఉపాధ్యాయ సమస్యల మీద అనేక వ్యాసాలు రాసిన వ్యక్తి, బహుశా మీరు ఆయనే గురించే మాట్లాడుతున్నారేమో అని అన్నారు. అంటే ఏ పేరు చెప్పండి అన్నాడు. జయశంకర్ ఆయనే కరెక్ట్, జయశంకర్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. అప్పుడు జయశంకర్ ఆ కమిటీ మెంబర్ అయినాడు, ఢిల్లీకి పోయినాడు, మన్మోహన్ సింగ్ని కలిసినాడు, అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చినాడు. 3-4 ఏళ్ళు ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది ఆయన. ఎవరికి తెలియదు ఈ విషయం. అంటే మన్మోహన్ సింగ్ ఆ విధంగా పికప్ చేస్తాడు, ఎవరికి అర్హుడు అనేది నాకు అప్పుడు ఆశ్చర్యమైంది. నేను చెప్పుకుంటే గొప్ప అనుకుంటానేమో నాకు తెలియదు, కానీ సమాచార కమిషనర్గా నన్ను సెలెక్ట్ చేసింది కూడా మన్మోహన్ సింగే. దానికి కారణం కూడా నా సిబిఏ, నాకు ఆయన ఎవరో తెలియదు. మన జయశంకర్ అన్న ఒక మీటింగ్లో కలుసుకున్నాడు, కానీ నేను ఆ మీటింగ్లో కూడా కలుసుకోలేదు. నేను ఏదో నా తోచిన వ్యాసాలు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా రాసుకుంటూ కూర్చున్నాను. అది ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని నోటిఫికేషన్ వస్తే 2013 ఫిబ్రవరిలోనో మార్చిలోనో అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను అప్లికేషన్లో నేనేమి రాశాను, నేనేమి చేశాను, నేనేమి పాఠాలు చెప్పాను అనేది రాసేస్తే అది వెళ్ళింది. అయితే అప్పటికే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఈ దేశానికి అని నేను 2-3 పుస్తకాలు రాసేసిన అప్పటికే. ఆ పుస్తకాలు తర్వాత నేను చేసిన 100 ఉపన్యాసాలు ఇచ్చాను ఆర్టీఏ గురించి. ఎప్పుడు 2005 రాకముందు ఇచ్చాను, 2005 వచ్చిన తర్వాత ఇచ్చాను, 2013 నాటికి ఎన్నో ఉపన్యాసాలు, ఒక 100-150 ఉపన్యాసాలు ఆర్టీఏ మీద ఇచ్చాను. అవన్నీ నేను లిస్ట్ రాసి ఆయనకు పంపిస్తే, ఆర్టీఏ మీద ఇంత మాట్లాడిన వాడు, నా 2-3 పుస్తకాలు రాసిన వాడు, లా ప్రొఫెసరు, జర్నలిస్ట్ కూడా వీడు ఉన్నాడు, వీడిని పికప్ చేయండి అని చెప్పాడు ఆయన. అది నిజంగా ఆ మన్మోహన్ సింగ్ మనసులో దూరి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇప్పించాడని నేను అనుకుంటాను. అట్లా జయశంకర్ని గుర్తించిన మన్మోహన్ సింగ్, ఆయన శిష్యుడు, జయశంకర్ శిష్యుడైన శ్రీధర్ని కూడా నన్ను గుర్తించినందుకు నేను మన్మోహన్ సింగ్కి, జయశంకర్ పక్షాన్ని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సరే, ఆ విధంగా నాకు 5 ఏళ్ళు పనిచేసే అవకాశం కలిగింది. ఇది పక్కన పెట్టండి. ఇక తెలంగాణ ఉద్యమానికి వస్తే, మీకు 1969లో వచ్చినంత ఉధృతమైన తెలంగాణ ఉద్యమం వచ్చిందా? రాలేదు. 1969లో వచ్చిన ఉద్యమము అసలు మీరు ఊహించలేని ఉద్యమం. అయితే అందులో ఒక అపస్వరం ఏమిటంటే హింసాత్మకంగా జరిగింది. అనవసరంగా మనం అక్కడ మన రాష్ట్రాల్లో, మన జిల్లాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళని బాధించారు. అది కరెక్ట్ కాదు. నిజానికి అందువల్లనే ఆ ఉద్యమం ఫెయిల్ అయింది, అందువల్లనే మనం తెలంగాణ సాధించలేకపోయినాం. హింస పోకడలు కరెక్ట్ కాదు అని జయశంకర్ గమనించారు. 2వ దశ ఉద్యమం విజయవంతం కావడానికి కారణం ఏంటో మీకు తెలుసా? పూర్తి అహింసాత్మకంగా సాగింది.
దానికి కారణం ఎవరో తెలుసా? మళ్ళీ జయశంకర్. ఆయన ప్రతిసారి చెప్తున్నాడు, నువ్వు కావాలంటే సత్యాగ్రహాలు చెయ్యి, సమ్మెలు చెయ్యి, బందులు నిర్వహించు, ర్యాలీలు నిర్వహించు, హింస ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే లక్షలాది పోలీసులు ఉన్న ఈ దేశంలో విపరీతమైన అధికారం, రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రజాప్రతినిధుల ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు మనం హింస ద్వారా, లాఠీ చార్జీలకు తెచ్చుకునే సమస్య ద్వారా, పోలీసులు కాల్పుల ద్వారా, మరణాల ద్వారా మనం తెలంగాణ సాధించలేము. గుర్తుపెట్టుకోండి, స్టేట్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువల్ పవర్. స్టేట్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది కలెక్టివ్ పవర్ ఆఫ్ ది పీపుల్. ప్రజాస్వామ్యయుతంగా నీ డిమాండ్ని, సహేతుకమైన నీ అవసరాలని, నీ సమస్యలని ప్రతిబింబింపజేసి, ప్రాతినిధ్యం వహించి పోరాడితే తప్ప నీకు తెలంగాణ ఏర్పడే అవకాశం లేదు. హింసా మార్గం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, శాంతియుతంగా వ్యవహరించాలి అని చెప్పినాడు. గాంధీ సత్యాహింసలు చెప్పి జాతిపిత అయినాడు. తెలంగాణ రెండో దశ ఉద్యమాన్ని అహింసాత్మకంగా నడపాలని చెప్పి జయశంకర్ కరెక్ట్గా జాతిపిత అయినాడు అని నా అభిప్రాయం. సో జయశంకర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ఉద్యమానికి ఏమిటి? ఎప్పుడు హింసకు వైపు మళ్ళుతున్నదో అప్పుడు జాగ్రత్త పడమని చెప్పినవాడు జయశంకర్. చంద్రశేఖర్ రావు గారిని సక్రమమైన అహింసా మార్గంలో నడిపించిన వాడు జయశంకర్. చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్షను కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగాల్సి వచ్చింది. నిజానికి ఈ రాష్ట్రంలో మలుపు తిప్పిన గొప్ప సంఘటన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. అంటే అదొక్కటే దానివల్లనే అయిందని నేను అనడం లేదు, కానీ అదొక కీలకమైన ఘట్టం. దాన్ని మనం విస్మరించడానికి వీలేదు. తర్వాత ఏం జరిగినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, మనకు వ్యతిరేకతలు, విభేదాలు ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన చేసిన పనుల పట్ల మనకెవరికన్నా నచ్చకపోయినా అది వేరే విషయం. కానీ తెలంగాణ ఇవాళ ఈ విధంగా సాకారం కావడానికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత ఆయనకు అనుగుణంగా అనుసరిస్తూ బలపరుస్తూ సాగిన అనేక ఉద్యమాలు, ఆ తర్వాత సాగిన అనేక సత్యాగ్రహాలు, సకల జనుల సమ్మెలు, ఇవన్నీ మిలీనియం మార్చులు, ఇవన్నీ కలిపి మనకు తెలంగాణ వచ్చింది. అప్పట్లో మనకి శ్రీకృష్ణ కమిటీ అనే ఒక కమిటీ ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మారింది, అంటే వాయిదా పడింది. దానికి కారణాలు మీకు తెలుసు. రాజకీయాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ అప్పట్లో వాళ్ళు అనుసరించిన కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకులు అనుసరించిన తెలంగాణ వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం అనుసరించిన రెండు నాలుకల ధోరణి, మిగతా పార్టీల వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వ్యవహరించడం వల్ల మనము తెలంగాణ రావడానికి 2009లోనే రావాల్సిన తెలంగాణ, 2010లో రావాల్సిన తెలంగాణ, అంతకుముందే రావాల్సిన తెలంగాణ 14 దాకా వచ్చింది. సరే, అది ఎట్లయినా కానీ అదొక డైనమిక్స్, చరిత్రలో జరిగిన అనేక సంఘటనల సమాహారం. అది అయితే 2013లో నేను ఢిల్లీకి వెళ్ళినా, ఈ తెలంగాణ రాకముందే నేను ఢిల్లీకి వెళ్ళినా. అంతకుముందు జయశంకర్ గారితో తరచూ కలుస్తుండేవాడిని. ఆయనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు కూడా ఆయన వెళ్ళి, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు నలుగురం వెళ్ళి ఆయన హైదరాబాద్లో తార్నాకాలో ఉంటే ఆయన కలిసి ఆయనతో ఒక రోజంతా ఆయనతో మాట్లాడుకొని ప్రశాంతంగా మేము గడిపాము. ఆయన నాతో ఫోన్లో, ఇది చాలా బాగా రాస్తున్నావు శ్రీధర్, ఇది బాగా చేస్తున్నావు, తెలంగాణ వ్యాసాలు బాగుంటున్నాయి, గుడ్, మీ నాన్న దగ్గర మీరు నేర్చుకున్న స్ఫూర్తి నీకు పనికొస్తున్నది, మీ నాన్న శిష్యుడిలాగా నువ్వు పైకొస్తున్నావు అని అన్నాడు. తర్వాత నేను మీ శిష్యుడి సార్ అంటే, అవును నాకు తెలుసు, సీకేఎం కాలేజీలో నీ గురించి తెలుసు అన్నాడు. తర్వాత ఆయన కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు, తర్వాత వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను ఈనాడు విలేకరిగా ఉండేవాడిని. తర్వాత ఆంధ్రప్రభలో సమాచార భారతి తరఫున వ్యాసాలు రాసేవాడిని. తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్గా కూడా ఉండేవాడిని. తర్వాత నేను ఉదయంకి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు మన ఎఫ్లూ ఉంది కదా, అక్కడ రిజిస్ట్రార్గా ఉండేవారు. అట్లా మేము చాలాసార్లు ఆయనతో కలుసుకొని మాట్లాడి, ఎన్నో సందర్భాల్లో వరంగల్ నుంచి హైదరాబాద్ బస్సులో కూర్చొని పక్కన కూర్చొని, నేను వెనక కూర్చుంటే ఆయన పక్కన ఉన్న, విల్ యూ మైండ్ చేంజింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ సీట్ అని పక్క వాడిని అడిగి ఆయన వెనక్కి పంపించి, నన్ను శ్రీధర్ రా ముందుకురా అని చెప్పి నన్ను తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని హైదరాబాద్ వచ్చే వరకు అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవాడు. అంత సన్నిహిత సంబంధం నాకు ఉంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదరించిన తీరు కానీ, పూలహారం తీసుకొచ్చి, అప్పుడు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన, పూలహారం తీసుకొచ్చి నాన్నకి ఆయన సమర్పించి, ఆయన పక్కన నిలబడి జోహార్లు అర్పించి, నాకు ఆయన స్వాంతన కూర్చడానికి ఆయన చెప్పిన వాక్యాలు కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అటువంటి జయశంకర్ సార్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకొక మాట చెప్తాను,
ముగించే ముందు. అదేమిటంటే తెలంగాణ చైతన్యవంతమైన పోరాటం ద్వారా వచ్చిన ఒక రాష్ట్రం. ప్రజాస్వామ్యం అనేది కూడా కేవలం ఎన్నికలలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవడంతో పరిమితమైన ప్రక్రియ కాదు. ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియతో మొదలై మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కొనసాగే నిరంతర ధారావ్రతంలాగా ఉండే ప్రక్రియ ప్రజాస్వామ్యం. ఒక నిర్ణయము ప్రజలు తీసుకుని ఓట్లు వేసి ఒక ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమీక్షించి, పరిశీలించి, అధ్యయనం చేసి, తప్పులుంటే ప్రశ్నించి, అందరితో మాట్లాడి, దానిపైన ప్రజాభిప్రాయాన్ని నిర్మాణం చేసి, ఆ ప్రభుత్వానికి ఇదిగో నీ నిర్ణయం తప్పు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుండదు అని నిరంతరం చెప్పాల్సిన బాధ్యత ఓటర్ పైన ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం. మా జనధర్మ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ ఉండేది, మాకు ఒక సింబల్ ఉండేది. ఆ సింబల్ మీద మా నాన్నగారు రాసేవారు. అది చాలా గొప్ప వాక్యం. అదేమిటంటే అనవరత జాగృతియే ప్రజాస్వామ్య సుస్థిరతకు ఆధారం. అనవరత జాగృతి అంటే ఎప్పుడు జాగృతంగా ఉండాలి. మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ యాక్సిడెంట్ కాకుండా ఎలా జాగ్రత్తగా నడుస్తామో, వాహనం నడిపేటప్పుడు ఎదుటివాడి లక్ష్యాన్ని, మన లక్ష్యాన్ని, ఎదుటివాడి నిర్లక్ష్యాన్ని మనం కవర్ చేసే విధంగా మనం ఏ విధంగా అయితే రోడ్డు మీద నడిస్తేనే భద్రంగా ఇంటికి చేరుకుంటాము. కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మన వైపు ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఎంత కష్టపడతామో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రభుత్వము ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి మనం నిరంతరం 5 ఏళ్ల పాటు కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఆ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కృష్ణ కమిటీకి ముందుకు నేను ఒక ఇది పెట్టాను, కమిషన్ ముందు నేను ఒక అర్జీ పెట్టాను, నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇస్తే నేను నిజానికి ఇన్ని వేల మంది ఇచ్చాను రిప్రజెంటేషన్లు, మళ్ళీ నేను ఇచ్చేది ఏముంటుంది అందులో? అదే అన్నాడు ఆయన, కృష్ణ, జస్టిస్ శ్రీకృష్ణ, నువ్వేమిటి మళ్ళీ ఇచ్చేది, అందరూ ఇస్తున్నారు కదా అన్నాడు. అంటే నేను రాజ్యాంగ కారణం చెప్తానండి అన్నాను. రాజ్యాంగ కారణం ఏముంటుంది తెలంగాణ ఇవ్వడానికి అన్నాడు. అయ్యా, రాష్ట్రంగా ఉన్నవాడికే నదీ జలాల వాటాను ప్రశ్నించే అధికారం ఉందని రాజ్యాంగం చెప్తున్నది. అంటే ఒక రాష్ట్రానికే ఉంది. ఎవరు ఫిర్యాదు చేయాలి? నదీ జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎవరు ఫిర్యాదు చేయాలండి? రాష్ట్రం చేయాలి. అంటే రాష్ట్రం అంటే ఏదండి? అంటే ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక అన్యాయం చేసినా, మహారాష్ట్ర అన్యాయం చేసినా నువ్వు అడిగే అధికారం ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది. మరి మహారాష్ట్ర తెలంగాణకు అన్యాయం చేస్తే, కర్ణాటక తెలంగాణకు అన్యాయం చేస్తే ఎవరు అడగాలండి? అంటే ఆంధ్రప్రదేశే అడగాలి. మరి ఆంధ్రప్రదేశ్ అడగట్లేదు కదండి, అప్పుడేం చేయాలి అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతమే తెలంగాణకు అన్యాయం చేస్తే ఎవరిని అడగాలండి అన్న. అంటే నిజమే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించడానికి అర్హత ఏర్పడుతుంది తెలంగాణకి. అందుకని నాకు తెలంగాణ కావాలన్నా నేను. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. యూ హ్యావ్ గివెన్ ఏ కాన్స్టిట్యూషనల్ రీజన్ ఫర్ తెలంగాణ. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండ్ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఏ లా ప్రొఫెసర్ అన్నాడు. దాంట్లో రణబీర్ సింగ్ గారని ఉండేవారు. రణబీర్ సింగ్ తెలుసు కదా, ఒక మెంబర్ శిక్షణ కమిటీలో. ఆయన మా వైస్ ఛాన్సలర్, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆయన లేచి వచ్చి, శ్రీధర్ యూ మేడ్ మీ ప్రౌడ్ ఆఫ్ అని గట్టి కౌగులించుకున్నాడు. అదే నా జీవితంలో ఒక చిన్న సంఘటన ఇది. ఆ తర్వాత ఏమైంది, నాకు 20 నిమిషాలు టైం ఇచ్చాడు. 20 నిమిషాలు ఈ మాట చెప్పాను. 20 నిమిషాలు మాట చెప్తే కృష్ణ ఏమన్నాడు, సరే ప్రొఫెసర్ యూ గివెన్ యువర్ ప్రజెంటేషన్ బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అన్నాడు. ప్లీజ్ ఆస్క్ అన్నాడు. నాకు ఇచ్చిన 20 నిమిషాలు పోయింది. గంట సేపు మాట్లాడాడు నాతో. నేను నా పనే లేదండి, నేను చెప్పాల్సిన పని నేను చెప్పాను, మీరు అడిగాను ఎంతసేపు అడుగుతారో అడగండి, అంతసేపు నేను మాట్లాడతాను. అంతసేపు ఆయన 1 అవర్ తీసుకున్నాడు. దుగ్గలు అడిగాడు, మన రణబీర్ సింగ్ అడిగినాడు, కృష్ణ అడిగినాడు, తర్వాత ఇంకొక 2-3 సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగారు. ఆ తర్వాత వాళ్ళంతా నా ఈమెయిల్ తీసుకొని నాతో కాన్స్టెంట్ టచ్లో ఉన్నారు. నాతో రకరకాలుగా నన్ను మాట్లాడితే నేను ఎన్నో ఆప్షన్స్ నేను కూడా ఇచ్చాను వాళ్ళకి. ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని చెప్పి చివరికి తెలంగాణ ఇవ్వడం కరెక్ట్ అయిన ఆప్షన్ అని చెప్పాను. సరే, మన మాట విన్నారా లేదా మీకు తెలుసు, నేను చెప్పవలసిన బాధ్యత నేను చెప్పాను, తీసుకున్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడంటే, కృష్ణ, జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ఆంధ్ర పాలకుల అవినీతి, మిగతా వారి యొక్క అవినీతి, తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ ఇంత జటిలమైన సమస్య అయింది అని మీ వాళ్ళంతా అంటున్నారు, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వాళ్ళంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడితే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నన్ను ఏం చేయమని, దీనివల్ల ఏం ప్రయోజనం అని అడిగాడు ఆయన. ఎవరు? జస్టిస్ శ్రీకృష్ణ. నేనన్నాను, సార్, అవినీతి, లంచగొండితనం తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటాయి.
తెలంగాణ ఉన్నందువల్ల తగ్గడం, తెలంగాణ లేనందువల్ల పెరగడం ఉండదు. ప్రపంచ దేశాలలో అన్నిట్లోనూ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అవినీతి ఉన్నది. ఆ అవినీతి పైన ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉండాల్సిందే. కనుక ఇట్ ఈస్ ఎ కామన్ పాయింట్, డజంట్ చేంజ్ బికాస్ ఆఫ్ తెలంగాణ బీయింగ్ శాంక్షన్. నో, ఇట్ విల్ నాట్ చేంజ్. కనుక మీ ప్రశ్న నేను తెలంగాణ స్పెసిఫిక్గా నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, అయినా నేను ఒక జవాబిస్తాను. ఏమిటంటే 13 జిల్లాల డామినేషన్లో 10 జిల్లాల తెలంగాణ ఏర్పడడానికి నిరంతరం కష్టమైన రోజుల్లో తెలంగాణ వచ్చి తీరాలని పోరాడడానికి మొత్తం 10 జిల్లాల ప్రజల్లో అనేక గొంతుకలు లేచి తెలంగాణ కావాలని అడిగే చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, ఈ చైతన్యం తెలంగాణ రాగానే ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా అని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన చైతన్యము, తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడం ద్వారా ఏర్పడిన తెలంగాణను నీతివంతమైన, తెలంగాణకు అనుకూలమైన, తెలంగాణ ప్రయోజనాలను రక్షించడానికి తగిన ప్రభుత్వంగా మార్చడానికి కూడా ఈ చైతన్యం ఉపయోగపడుతుంది. ఈ చైతన్యం ఆగదు అని నేను చెప్తే ఆయన చప్పట్లు కొట్టి, మనం ఇప్పుడు ఈ సమావేశంలో చప్పట్లు కొట్టడం మీరు కొడుతున్నారు లేదు నాకు కనపడడం లేదు. చప్పట్లు కొట్టి ఆయన లేచి చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ శ్రీధర్. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్, యూ హ్యావ్ టాక్డ్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పినాడు. సరే, ఆయన దాన్ని మన గురించి కనీసం గుర్తింపలేదు, అది పోనీయండి. నేనేందుకు చెప్తున్నానంటే, నేను జయశంకర్ శిష్యుడిగా, జయశంకర్ యొక్క కళాశాలలో పనిచేసిన విద్యార్థిగా, జయశంకర్ చెప్పిన మాటలు విన్న విద్యార్థిగా, జయశంకర్ రాసిన వ్యాసాలు చదివిన పాఠకుడిగా, జయశంకర్ వ్యాసాలు ప్రచురించిన జనధర్మ సంపాదకత్వంలో వెలువడిన, మా నాన్నగారి సంపాదకత్వంలో వెలువడిన జనధర్మ విలేఖరిగా, జనధర్మ ఉపసంపాదకుడిగా, జనధర్మలో అక్షరాలు నేర్చుకున్న విద్యార్థిగా నేను ఈ మాటలు చెప్పదలుచుకున్నాను. కానీ నాకు నిజానికి వేరే సబ్జెక్ట్ లేదు. మీరు వేరే సబ్జెక్ట్ ఇస్తే దాని మీద ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుండేవాడిని. మన జయశంకర్ వర్ధంతి జరిగినప్పుడు నన్ను కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద మాట్లాడమంటే దానికోసం నానా తంటాలు పడి ఒక గంట సేపు మాట్లాడాను. అది మీ వీడియోలో ఉంది. ఇవాళ మాత్రం నేను అడిగాను నాగభూషణ గారిని, ఏమండి ఈ టాపిక్ అంటే, ఏముందండి ఇదేనండి అన్నారు. సరే, అందుకే జయశంకర్ గురించే మాట్లాడుతూ తెలంగాణ గురించి మాట్లాడుకుందామని అనుకున్నాను. మీరంతా కష్టపడి చంద్రశేఖర్ గారికి బహుమతి ఇవ్వడం చాలా బాగుంది. చంద్రశేఖర్ గారికి అభినందనలు. అయ్యా, మీరు జయశంకర్ బహుమతి పొందడం అంటే సామాన్యమైన విషయం కాదండి. మిమ్మల్ని ఈ విధంగా ఎంపిక చేసిన మన మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ బహుమతి అందుకున్న మీకు నా అభినందనలు. మీరు ఇలాగే చైతన్యవంతంగా ఈ తెలంగాణను ఉద్దీపనం చేయండి, మార్గదర్శనం చేయండి. మన జయశంకర్ సార్ మార్గదర్శకత్వంలో ముందడుగులు వేయండి. మిగతా మిత్రులందరికీ కూడా అదే మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తూ, ఎక్కువసేపు మాట్లాడి ఉన్నానేమో క్షమించండి. మీకు నమస్కారం, సెలవు. ధన్యవాదాలు సార్.